గౌరవ్ ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీదికి వచ్చిన తర్వాత ఆయన జర్నీ గనుక చూడడం అదంతా అయిపోయిన తర్వాత నాకు సారు ఒక్కొక్కరి గురించి చెప్పు అంటూ అంటే ఎవరిని టాప్‌లో పెడతావు? ఎవరిని ఎగ్జిట్‌లో పెడతావు అని అడిగినప్పుడు గౌరవ్ ఇచ్చినటువంటి ఎలివేషన్ ఎలా ఉందంటే ఫస్ట్ నేను ఎగ్జిట్‌లో ఎవరుంటారని పెడతా సార్ అని చెప్తూ ఇమాన్యుయల్‌ని తీసుకొచ్చి పెడతారంట ఫస్టు. పెట్టి ఇమాన్యుయల్ గురించి చెప్పేదేంటంటే భరణి గారి గురించి అన్న అన్న అని తిరుగుతూ భరణి గారిని ఎలిమినేట్ చేయడమే కాదు, ఎలిమినేట్ చేసి అతను ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు హౌస్ నుంచి పవర్ అస్త్ర ఉంది. ఆ టైంలో ఆయన దగ్గర. బర్నీ గారు కొన్ని ట్రిక్స్ వల్లనే ఆ పవర్ అస్త్ర అనేది ఇమాన్యుయల్‌కి దక్కింది. అయినా సరే పవర్ అస్త్రాన్ని పదే పదే చాలా సార్లు కూడా ఆ వీక్ మొత్తం కూడా బర్నీ గారు అడిగారు ఇమాన్యుయల్‌ని. కానీ ఇమాన్యుయల్ బర్నీ గారి కోసం ఆ పవర్ అస్త్ర యూజ్ చేయలేదు. దాని కారణంగా బర్నీ గారు ఎలిమినేట్ అయ్యారు. ఇటు చూస్తే తనుజ విషయంలో ఫ్రెండ్ అంటాడు. అంటే కొన్ని కొన్ని ఎక్కువ అసలు బాండింగ్స్ అనే పేరు పెట్టిందే ఇమాన్యుయల్ సార్. అసలు తనుజకి అండ్ బర్నీ గారికి బాండింగ్ అనే పేరు తీసుకొచ్చిందే ఇమాన్యుయల్. ఆ రకంగా బ్లేమ్ చేయాలంటే చేయాల్సింది ఇమాన్యుయల్‌ని, తనుజని, బర్నీ గారిని కాదు అని చెప్తూ అటు తనుజను కూడా ఫ్రెండ్ అంటూనే ఆమెకి ఎక్కడ సపోర్ట్ చేశారు అతను. ఎప్పుడైనా తనుజకి అవకాశం దొరికి కెప్టెన్ అయ్యే అవకాశం దొరికేసరికల్లా చివరికి వచ్చేసరికల్లా వెనక్కి లాగేది. ఎవరికి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయేది. ప్లస్ కళ్యాణ్ తోటి కూడా ఇమాన్యుయల్ మాట్లాడిన మాటలు కూడా గుర్తు చేశాడంట. అదేంటంటే ఎండిపోయిన చెట్టుకి నీళ్ళెందుకు పోస్తావు అని. ఏంటి సార్ దాని మీనింగ్ ఏంటి? ఎందుకన్నాడు అట్లా అంటూ ఇలాంటివన్నీ అడుగుతూ ఇమాన్యుయల్ ఒక కన్నింగ్ ఫెలో సార్ అని అయితే చెప్పాడంట. ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తాడు, టాస్కులు బాగా ఆడుతుండు, అది కాదనట్లే. కానీ కన్నింగ్ నేచర్ కూడా అతనిలో ఉంది అంటూ మన గౌరవ్ అయితే నాకు ఇమాన్యుయల్ గురించి చెప్పినట్టు స్టేజ్ మీద. అదే విధంగా నెక్స్ట్ తనుజ గురించి చెప్తూ తనుజ ఐ లవ్ యూ అని చెప్తూ తనుజ అసలు మొన్న ఆ భోగి టాస్ లో నువ్వు నన్ను బయటికి వెనక్కి లాగేశావు కదా, అప్పుడు అనిపించింది నువ్వు అసలు టాస్క్లు ఒక ఆడపులిలాగా ఒక శివంగి లాగా ఆడుతాం అనిపించింది. నీ ఫోకస్ ఒక్కసారి కరెక్ట్ గా పెట్టావంటే దేన్నైనా నువ్వు సాధించగలవు. ఈసారి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ నువ్వే అవుతావని అయితే నాకు అనిపిస్తుంది. కాకపోతే ఒకటి నీలో మైనస్ ఏంటంటే కొంత ఎమోషనల్ అవుతున్నావు. ఆ ఎమోషనల్ ని గనక నువ్వు కంట్రోల్ చేసుకుంటే మాత్రం 100% ఈ సీజన్ విన్నర్ నువ్వే అంటూ తనుజన్ అయితే పొగడ్తలతో ముంచెత్తాడంట గౌరవ్. అదే విధంగా సంజన గారితో మాట్లాడుతూ సంజన గారు కూడా సేమ్ సార్. ఆమె బాగా డీగ్రేడ్ చేస్తుంది మనల్ని, మోటివేట్ చేస్తుంది. అంటే ఏదో చెప్పాలనుకుంటది, అది సరిగా చెప్పలేక ఇంకా వేరేది ఏదో చెప్పేసి బాగా డీమోటివేట్ చేస్తుందని అయితే నాకు అనిపించింది సార్. మొన్న నిఖిల్ గనక ఆమె ఆ వెయిట్ గనక నిఖిల్కి వేయకపోతే నిఖిలే విన్ అయ్యేవాడేమో, కెప్టెన్ అయ్యేవాడేమో. నిఖిల్ విన్ అయితే అతనికి ఇమ్యూనిటీ దక్కేది, అతను సేవ్ అయిపోయేవాడు కదా అని నాకు అనిపించింది సార్. అంత క్లోజ్ గా ఉండి కూడా నిఖిల్కి ఎందుకు వేయాలి ఆ వెయిట్ అనే విధంగా అయితే ఆమె కూడా కన్నింగ్ ప్లస్ ఈ రకంగా అనిపించింది సార్ అని అయితే